అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అంతరిక్ష ప్రయాణంలో జపాన్ మరో ముందడుగేసింది. టెక్నాలజీలో ఎన్నో విజయాలు సాధించిన జపాన్ తాజాగా అంతరిక్షంలో మరో వినూత్న కార్యక్రమానికి తెరలేపింది. ఓవైపు ప్రపంచ దేశాలు అంతరిక్షంలోకి మానవాళి మనుగడపై పరిశోధనలు చేస్తూ ఉంటే, జపాన్ కు చెందిన ఓ సంస్థ అడుగు ముందుకేసి అంతరిక్షానికి ఎలివేటర్ ద్వారా వెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది. సైన్స్ ఫిక్షన్ ను తలపించేలా ఆచరణ సాధ్యం కాని పనిని సుసాధ్యం చేసేందుకు ఒబాయాషి కార్పొరేషన్ అనే సంస్థ సిద్ధమైంది. జపాన్ కు చెందిన ఈ సంస్థ భూమిపై నుంచి అంతరిక్షానికి స్పేస్ ఎలివేటర్ నిర్మించాలని భావిస్తోంది. అయితే స్పేస్ ఎలివేటర్లు ఎలక్ట్రోమాగ్నెటిక్ రైట్ క్లైంబర్లతో అంతరిక్షానికి వ్యోమగాములను తీసుకెళ్తుందని ఓబయాషి సంస్థ చెబుతోంది. సోలార్, మైక్రోవేవ్ ఎనర్జీ ద్వారా ఈ స్పేస్ ఎలివేటర్లు పనిచేస్తాయంటున్నారు సంస్థ ప్రతినిధులు. స్పేస్ ఎలివేటర్ కోసం కార్బన్ నానో ట్యూబ్లను ఉపయోగించి సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. అయితే ఇంతవరకు బాగున్నా అసలు అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఈ ఎలివేటర్ నిర్మాణం తట్టుకుంటుందా అనేది $1 మిలియన్ ప్రశ్న. ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా దీనిని తయారు చేయటం తమ ముందున్న అతిపెద్ద సవాలని సంస్థ చెబుతోంది. ఇక స్పేస్ ఎలివేటర్ నిర్మాణం పూర్తయితే అంతరిక్ష పర్యాటకానికి అవకాశం కలగనుంది. అంతరిక్ష మైనింగ్ మరింత సులభతరం కానుంది. రాకెట్లతో పోలిస్తే స్పేస్ ఎలివేటర్లు కాలుష్యాన్ని కూడా తగ్గిస్తాయి. అయితే ప్రస్తుతం అంతరిక్షానికి వ్యోమగాములను పంపాలన్నా, ఉపగ్రహాలు, ఇతర వస్తువులను తీసుకెళ్లాలన్నా వాహక నౌకలతోనే సాధ్యమవుతుంది. వీటి అవసరం లేకుండా రాకెట్లను పంపించేందుకు అయ్యే ఖర్చుతో పోలిస్తే 90% తక్కువ ఖర్చుతో వ్యోమగాములను, వస్తువులను కక్షలోకి పంపేందుకు వీలుందని జపాన్ సంస్థ చెబుతోంది. 1 కిలో ఫెలోడ్ను పంపించడానికి కేవలం 2000 ఖర్చు అవుతుందని ఈ సంస్థ చెబుతుంది. అయితే అన్ని అనుకున్నట్లు జరిగితే 2050 కల్లా స్పేస్ ఎలివేటర్లతో అంతరిక్ష ప్రయాణం మరింత సులభం చేసేలా సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. మరి చూడాలి జపాన్ సంస్థ పరిశోధనలు ఏ మేరకు విజయం సాధిస్తోందో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.